బందరు లడ్డు అంటే ఎంత ఫేమస్సో అక్కడ రాజకీయాలు కూడా అంతకంటే ఎక్కువ ఫేమస్ అయిపోతున్నాయి. రాజకీయంగా పైచేయి సాధించేందుకు నిత్యం అక్కడున్న మంత్రి, మాజీ మంత్రి ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. కొల్లు రవీంద్ర, పేర్ని నానిల మధ్య ఇప్పుడు దేవుడి భూములకు సంబంధించి జరుగుతున్న మాటల యుద్ధం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు మచిలీపట్నం దేవుడి భూములకు సంబంధించి జరుగుతున్న రాజకీయం ఏంటి? మచిలీపట్నంలో దేవాలయ భూముల వివాదంలో మాజీ మంత్రి పేర్ని నాని వర్సెస్ మంత్రి కొల్లు రవీంద్రగా మాటల యుద్ధం నడుస్తోంది. ఇద్దరు నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు, నియోజకవర్గంలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. దేవుడి మాన్యాలకు సంబంధించి మచిలీపట్నం నియోజకవర్గంలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి కొల్లు రవీంద్ర రాజకీయంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటుండటంతో ఆలయ భూముల వ్యవహారం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. మచిలీపట్నంలోని గొడుగుపేట వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన సుమారు 40 ఎకరాల విలువైన భూమిని టీడీపీ ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తుందని పేర్ని నాని ఆరోపించారు. దేవస్థానం భూములను కారు చౌకగా విజయవాడలోని ఒక ఉత్సవ కమిటీకి లీజుకిచ్చారని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని నాని ఆరోపించారు. ఈ లీజు ద్వారా దేవాలయానికి రావాల్సిన ఆదాయం కంటే చాలా తక్కువ వస్తుందని ఆయన వాదిస్తున్నారు. పేర్ని నాని ఆరోపణలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా స్పందించారు. పేర్ని నాని దేవాలయ భూముల విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తున్నారు. గొడుగుపేట దేవస్థానం చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఈసారి ఆదాయం సమకూరిందని ఆయన తెలిపారు. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూముల్లో విజయవాడ ఉత్సవ నిర్వహణకు 56 రోజులకు గాను 45 లక్షలు లీజు చెక్కు అందజేశామన్నారు. ఆలయ పాలక వర్గానికి మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తుల సమక్షంలో లీజు మొత్తం చెక్కు అందజేశారు. రికార్డు స్థాయిలో 45 లక్షల లీజు చెక్కు అందచేతపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో గొడుగుపేటలో నేషనల్ హైవే పక్కన 40 ఎకరాల దేవస్థానం భూమిని ఉత్సవ కమిటీ అభివృద్ధి చేస్తోంది. గత 5 ఏళ్లలో పేర్ని నాని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కొల్లు రవీంద్ర ఫైర్ అవుతున్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం, రేషన్ బియ్యం కుంభకోణం, మెడికల్ కాలేజీ భూముల కొనుగోలులో అవకతవకలు వంటి అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తాజాగా గొడుగుపేట దేవాలయ భూముల వివాదం మంత్రి, మాజీ మంత్రుల మధ్య వ్యక్తిగత దూషణలకు, తీవ్రమైన ఆరోపణలకు దారితీస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటూ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. కేవలం దేవాలయ భూములే కాకుండా మచిలీపట్నం పోర్టు నిర్మాణం, టిడ్కో ఇల్లు, ఇసుక అక్రమ తవ్వకాలు వంటి అనేక అంశాలపై కూడా ఇద్దరు నాయకుల మధ్య పరస్పర దూషణలు కొనసాగుతున్నాయి. వైసీపీ గొడుగుపేట ఆలయ భూముల వివాదాన్ని కోర్టుకు ప్రజల మధ్య తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీ మాత్రం దేవాలయ భూములను రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని నాని, కొల్లు రవీంద్ర మధ్య మాటల యుద్ధం గతం నుంచి నడుస్తూనే వస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకరిపై ఒకరు అక్రమాలు, అవినీతి ఆరోపణలు చేసుకుంటూ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణాన్ని హీట్ పెంచే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. మరి ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.